సో ఇప్పుడు మీకు అనాలిసిస్ 2 ర్యాంక్ వైజ్ ఇస్తాను. ర్యాంక్ వైజ్లో గౌట్ ఎంత, ప్రైవేట్ ఎంత. సపోజ్ ఓసీ జనరల్కి గౌట్లో 1,79,000కి వచ్చింది అనుకోండి, ప్రైవేట్లో 2,05,000. అదే ఈడబ్ల్యూఎస్కి 1,76,000కి గౌట్ వస్తే 1,69,000 ప్రైవేట్ ఉంది. బీసీబీ 1,97,000కి వస్తే గౌట్, ప్రైవేట్ 2,20,000. నెక్స్ట్ బీసీసీ 2,84,000కి గౌట్ వస్తే 3,37,000కి ప్రైవేట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బీసీడీ 1,83,000 గౌట్ వస్తే 2,13,000 ప్రైవేట్ వచ్చే ఛాన్స్ ఉంది. బీసీఈ మైనారిటీ 1,95,000కి గౌట్ వస్తే 2,21,500 వరకు ప్రైవేట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సిమిలర్లీ బీసీఏ 3,14,000కి గౌట్ వస్తే 3,41,000కి ప్రైవేట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. SC1 6,30,000 గౌట్, 3,11,000 ప్రైవేట్ ఉంది. సో SC2 2,67,000 SC2 ఉంటే గౌట్లో 3,13,000 ప్రైవేట్లో ఉంది. SC3 2,55,000 గౌట్లో ఉంటే 2,77,000 ప్రైవేట్లో ఉంది. ST 2,37,500 గౌట్ ఉంటే 2,71,000 వరకు ప్రైవేట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా మీకు 1 or 2 మార్క్స్ కంటే ఎక్కువ డిఫరెన్స్ లేకుండా ఈ ర్యాంక్స్, ఈ మార్క్స్ మధ్యనే అనాలిసిస్ ఉంటుంది. సో మీకు మార్క్స్ పెరగచ్చు, తగ్గచ్చు డిపెండింగ్ ఆన్ పేపర్. కానీ ర్యాంక్ అనేది ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సీట్స్ అలొకేటెడ్ మీదే ఉంటుంది. కాబట్టి ఈ ర్యాంక్ కంటే ఈ ర్యాంక్స్ అన్ని వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ప్రైవేట్ సపోజ్ నేనే చెప్తాను, సపోజ్ బీసీబీ 2,20,000 వచ్చింది అనుకోండి, 2,20,000 లోపల ఉన్న ప్రతి ఒక్కరికి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో సిమిలర్లీ బీసీఈ మైనారిటీకి వచ్చారనుకోండి, 221 ఉంది. 221 అంటే 221,500 కంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ ర్యాంక్ వచ్చే మీన్స్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా నేను ఒక క్లియర్ అనాలిసిస్తో మీకు ఒక ఈజీగా అర్థమయ్యే స్టేచర్ కోసం తయారు చేయబడింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.